చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంబర. ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అశికా రంగనాథ్, ఈషా చావ్లా లాంటి హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మెగా ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో సినిమా అంతకంత లేట్ అవుతూ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా అసలైతే ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది. కానీ చరణ్ సినిమా కోసం అది వాయిదా వేశారు. సినిమా పూర్తయిందని ఒక పక్క మేకర్స్ అంటూనే విఎఫ్ఎక్స్ వర్క్ పని ఇంకా ఉందని అంటున్నారు. విశ్వంబర సినిమాలో గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకే సినిమా విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడ రాజీ పడట్లేదని తెలుస్తోంది. హాలీవుడ్ టీమ్ తో విశ్వంబర గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి అవే చాలా కీలకమని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విఎఫ్ఎక్స్ లేట్ అయితే సినిమా ఈ ఇయర్ రిలీజ్ కష్టమే అని అంటున్నారు. విశ్వంబర సినిమా విషయంలో డైరెక్టర్ వశిష్ఠకి మెగా బాస్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు టాక్. సినిమాని అతను ఎలా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాడో అప్పటిదాకా తన సపోర్ట్ ఇచ్చేలా చూస్తున్నారట. అందుకే వశిష్ఠ కూడా విశ్వంబర మీద ఫుల్ ఎఫెక్ట్ పెట్టేస్తున్నాడని తెలుస్తోంది. సో విశ్వంబర సినిమా సంక్రాంతికి మిస్ అయింది, సమ్మర్ ని మిస్ చేస్తోంది అని లెక్క లేదనుకుంటున్న మెగా ఫ్యాన్స్ కి ఈ ఇయర్ సినిమా రిలీజ్ కష్టమే అన్న ఆలోచన మేకర్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసే విషయమే అని చెప్పవచ్చు. ఇక మేకర్స్ మాత్రం దసరా బరిలో నిలపాలని చూస్తున్నారట. విశ్వంబర మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులే మిగిలిపోయాయి. విశ్వంబర మూవీకి సంబంధించి సీజీ వర్క్ సరిగా లేదని తిరిగి చేయాలన్న భావనతోనే వాయిదా పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మెగాస్టార్ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టడం ఖాయం అన్న నమ్మకంతో ఉన్న ఫ్యాన్స్ కి మాత్రం నిత్యం నిరాశ ఎదురవుతోంది. విడుదల తేదీని త్వరగా ప్రకటించాలని కోరుతున్నారు. కానీ మేకర్స్ మాత్రం తేదీని ప్రకటించడానికి ముందుకు రావడం లేదు. అందుతున్న సమాచారం మేరకు జూలై 24వ తేదీన విశ్వంబర విడుదల అవుతుందని వచ్చిన సమాచారంపై కూడా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని అక్టోబర్ నాటికి అంటే దసరా పండక్కి వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని 200 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.